హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఏం లేదు, పెళ్ళి కదా, బాధ్యత అంతా నేనే తీసుకున్నట్టుగా ఉంది అందుకు అని మధు చిన్న నవ్వుతో చెప్పి అక్కడి నుండి వెళ్తూ, దేవ్ నీకేమీ చెప్పట్లేదు, బయటపడిన తర్వాత నువ్వు నన్ను నిలబెట్టి నాకెందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అని అడిగితే నేనేం సమాధానం చెప్పలేను, అలా మౌనంగా నిలబడుకుంటాను. అందరి దృష్టిలో నేను నిజాన్ని బయటపెట్టాక మంచిగా కనిపించినా నీ దృష్టిలో మాత్రం నేను చాలా కిందికి పడిపోతానని నాకు తెలుసు, అయినా కూడా తప్పడం లేదు, సారీ అని మనసులోనే అనుకుంది. నలుగు పూర్తయి వచ్చిన బంధువులకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ అందరూ భోజనాలకు వెళ్తూ ఉండగా అప్పటికే టైం మధ్యాహ్నం 1 గంట దాటడంతో అనన్య పెళ్లి కూతురు ముస్తాబులో వివేక్ ముందు వచ్చి నిలబడి, తీసుకుని వెళ్తావా అని అడిగింది. వివేక్ అందరినీ చూస్తూ అమ్మా అని పిలవడంతో దుర్గా చేస్తున్న పని ఆపి వెనక్కి తిరిగి, ఏంటి నాన్న అని అడిగింది. ఒకసారి ఇలా రావా అని వివేక్ పిలవడంతో దుర్గా వివేక్ దగ్గరికొచ్చి, ఏంట్రా అని అడిగింది. అనన్య గుడికి వెళ్ళాలనుకుంటుంది, చిన్న మొక్కుబడి, తీసుకొని వెళ్తాను అని వివేక్ అన్నాడు. అలాగే వెళ్ళిరండి అని దుర్గా చెప్పడంతో వివేక్ అనన్య వైపు చూశాడు. ఇద్దరూ గుడికి కదిలారు. వివేక్ బైక్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా, నడిచిపోదాం, పక్కనే కదా, మా ఊరే కదా, నాకేమీ మొహమాటం లేదు అని అనన్య అనడంతో వివేక్ అనన్య వైపు చూసి, ఇలా రెడీ అయి నడిచి వెళ్తే బాగోదు అని అన్నాడు. పర్లేదు, మా ఊర్లో పెళ్లి కూతురు అయ్యాక ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు అని అనన్య చెప్పడంతో వివేక్ ఏం మాట్లాడకుండా తనతో పాటు కదిలాడు. ఇల్లు దాటి 4 అడుగులు వేశాక అనన్య వివేక్ వైపు చూసి, నేను మాట్లాడొచ్చా అని అడిగింది. అందుకే కదా పిలిచావు, ఏంటో చెప్పు అని వివేక్ తన వైపు చూడకుండానే అన్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం మూలంగా నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది అనుకుంటున్నావు కదా, మరి ఈ పెళ్ళిని ఆపేద్దామా? నేనేమీ ఇక మీద ఎవరి జోలికి వెళ్ళను. నువ్వు దేనికోసమైతే నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావో అది ఇక మీద జరగదు అంటున్నాను. అందుకే నీ లైఫ్ను మంచిగా చూసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమంటావు అని అనన్య అడిగింది. వివేక్ ఏం మాట్లాడకుండా నడుస్తూ ఉండడంతో అనన్య అటూ ఇటూ చూసి దారిలో ఎవ్వరూ కనిపించకపోవడంతో వివేక్ చేతిని పట్టుకొని ఆపింది. వివేక్ ఆగి, ఎందుకు ఇరిటేట్ చేస్తావు అని అన్నాడు. అనన్య వివేక్ ముందుకు వచ్చి నిలబడి, ఇలా చేయకుండా ఉండాలని చెప్తున్నాను అని అనింది. అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని వివేక్ అడిగాడు. చూడు వివేక్, నీ వైపు నుండి నేను చేసిందంతా తప్పు కావచ్చు, కానీ అప్పుడు నా స్టేట్ ఆఫ్ మైండ్ అలాగే ఉంది, అలాగే చేయమని చెప్పింది, అందుకే చేశాను. కానీ ఇప్పుడు అదంతా తప్పు అని అర్థమైంది, అందుకే అన్నింటినీ ఆపేశాను. ఇదంతా ఆపడానికి సగం కారణం నువ్వే, నువ్వు చూసే చూపులే. అంత చీదరింపుగా చూస్తుంటే నేను అంత బుద్ధి తక్కువ పనులు చేస్తున్నానా అని నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. నీ కంటికి కనిపించిన ప్రతిసారి తగలబడిపోతున్న ఫీలింగ్ వస్తుంది. నేనంత నీచపు పనులు చేస్తున్నానా అని నా మీద నాకే కోపం వస్తుంది. నేనది భరించలేకపోతున్నాను, గదిలో నుండి బయటకు రాలేకపోతున్నాను, అలా అని ఆ 4 గోడల మధ్య ఉండలేకపోతున్నాను. రేపటి రోజు పెళ్ళైతే నేను నీతో కలిసి ఒకే గదిలో ఉండాలి. ప్రతిసారి నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే కనీసం నేను మాట్లాడేటప్పుడు నా వైపు కూడా చూడకపోతే నాకెంత బాధగా ఉంటుంది. అందుకే ఇదంతా ఏమీ వద్దు అని నీతో మాట్లాడాలని అనుకున్నాను. చూడు వివేక్, నువ్వు తప్పు పనులు చేశావు కాబట్టే నేను అలా చూడడం మొదలుపెట్టాను అంటావేమో, అది నిజం కూడా, కానీ లైఫ్ లాంగ్ అంటే నేను భరించలేను కదా. మా అక్కకి మాటిచ్చాను, నిన్ను పెళ్లి చేసుకొని నీతో హ్యాపీగా ఉంటానని, మారుతానని, నిన్ను దక్కించుకుంటానని. కానీ ఇవేవీ చేసే దాఖలాలు కనిపించట్లేదు. ఇందాక ఆ ఫోటోషూట్ జరిగినంతసేపు కూడా నువ్వు ఇష్టంగా దగ్గరికి వచ్చిన దానికన్నా అసహ్యంగా చూసిందే ఎక్కువ. అది నేను అసలు తీసుకోలేకపోతున్నాను. అలా అని తప్పని నేను అనట్లేదు, తప్పంతా నాదే, మొత్తం నేనే చేశాను. ఇదంతా నాకు దక్కి తీరాల్సిందే, కానీ జీవితాంతం అంటే నా వల్ల కాదేమో అనిపిస్తుంది. రేపటి రోజు పెళ్ళయ్యాక నువ్వు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటావు కదా, అది నాతో జరిగినప్పుడు నీకు మాత్రం ఇదంతా అవసరమా? వేరే ఎవరినో పెళ్లి చేసుకొని హ్యాపీగా అని అనన్య మాట్లాడుతూ ఉంటే వివేక్ అనన్య వైపు చూసి, ఈ పెళ్లిని ఆపేయాలి, రేపు ఎవరినో పెళ్లి చేసుకోవాలి, అదే కదా నువ్వు చెప్తున్నావు? ఎలా పెళ్లి చేసుకోవాలి? మనకి పెళ్లి జరగబోవడం లేదు, జరిగిపోయింది అని వివేక్ సీరియస్గా అన్నాడు. అనన్య వివేక్ వైపే చూడడంతో వివేక్ తన మెడలో ఉన్న తాళిని చేతుల్లో పట్టుకొని,
కనిపిస్తుందా ఇది నీ కంటికి? పెళ్ళి ఆపేయాలంట. జరిగిపోయిన పెళ్ళిని ఎలా ఆపాలి? ఇక విడాకులు చెత్తా చెదారం నన్ను అడగకు, ఇవ్వనంటే ఇవ్వను అని వివేక్ ముందుకు నడవడంతో అనన్య వెనక్కి తిరిగి ఎందుకు అని అడిగింది. వివేక్ ఏం మాట్లాడకుండా ముందుకు వెళుతూ ఉంటే అనన్య కూడా వేగంగా వెళ్ళి వివేక్ చేతిని పట్టుకొని ఆపి, చెప్తున్నాను కదా నువ్వు నాతో హ్యాపీగా ఉండవని, అందుకే నువ్వు నాతో ఉండక్కర్లేదు. కావాలంటే మొత్తం నింద నా మీద వేసుకుంటాను. ఎందుకంటే తప్పు నేనే చేశాను కాబట్టి, నా వల్లే జరిగింది కాబట్టి. నీకు ఎవరి దగ్గర బ్యాడ్ నేమ్ రానివ్వను. నీ లైఫ్ మంచిగా చూసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకు ఒప్పుకోవు అని అనన్య అడిగింది. వివేక్ మరింత కోపంగా చూస్తూ, ఎందుకంటే నాకు వేరే ఏ అమ్మాయితో ఉండాలని లేదు కాబట్టి. నువ్వు నాకు నచ్చలేదు, అయినా కూడా నేను నీతోనే ఉండాలని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రేమించాను. నిన్ను చూస్తే విపరీతమైన కోపం వస్తుంది. అలాగే ఆ కోపం చూపిస్తూ అయినా నిన్ను నా దగ్గరే పెట్టుకోవాలనిపిస్తుంది. అందుకే ఇవ్వను అని వివేక్ తన చేతిని విదిలించుకొని ముందుకు వెళ్లడంతో అనన్య అక్కడే నిలబడిపోవడంతో వివేక్ ఆగి వెనక్కి తిరిగి తన దగ్గరకొచ్చి, ఇలా పెళ్లి కూతురులా తయారై బయటకొచ్చి వీధిలో నిలబడి ఏడిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని అడిగాడు. అనన్య కన్నీళ్లు తుడుచుకుంటూ వివేక్ చేతిని పట్టుకొని, వివేక్ ఇప్పుడు నీకు ఇలానే అనిపిస్తుంది, కానీ రేపు ఇదంతా నీకు నచ్చదు. అసలు నీకెందుకు అర్థం కావడం లేదు? ఏదో ఒక మార్గం ఉంటుంది కదా, నన్ను వదిలించుకో. నేనే చెప్తున్నాను కదా, నేను కొట్టేవాణ్ణి తిట్టేవాణ్ణైనా భరించగలను, కానీ ఇలా కళ్ళల్లో అసహ్యం నింపుకొని చూసేవాణ్ణి భరించలేను అని అనన్య కన్నీళ్లతో అనింది. కోపం, అసహ్యం అదే కనిపిస్తుంది కదా నీకు నా కళ్ళల్లో? చూడు, బాగా చూడు. నీకు ఇవి రెండు తప్ప ప్రేమ అనే పదార్థం ఉందని తెలియదు. అది తెలుసుంటే ఎప్పుడో అన్నయ్య వాళ్ళ పెళ్ళప్పుడు మనం బయట కలిసి 100 సార్లు తిరిగినప్పుడు నా ప్రేమ నీకు అర్థమై ఉండేది. అసహ్యం చూపిస్తున్నానా? నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు నన్ను ప్రేమించి మనం పెళ్లి చేసుకొని నువ్వు హ్యాపీగా నాతో మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుండు అని గుర్తొచ్చిన ప్రతిసారి అది జరగదు కదా అని అనిపించినప్పుడు ఎంత బాధ కలుగుతుందో తెలుసా? ఆ బాధని మాటల్లో చూపించలేక, ఈజీగా కళ్ళల్లో చూపించలేకపోతున్నాను. సూటిగా ఏ రోజైనా నా కళ్ళల్లోకి చూస్తే కదా నీకు తెలుస్తుంది. ఎంతసేపు నీ ధోరణిలో నువ్వే వెళ్తావు, అలాగే ఆలోచిస్తావు. అవతల వాళ్ళ ప్లేస్లో ఉండి ఎప్పుడూ ఆలోచించావు. అలా ఆలోచించిన రోజు నీకు పక్కన వాళ్ళ బాధ ఏంటో, కోపమేంటో, అసహ్యమేంటో ప్రతి దానికి అర్థం కరెక్ట్గా తెలుస్తుంది అని వివేక్ అన్నాడు. అనన్య ఎక్కిళ్ళు పెడుతూ సైలెంట్గా ఉండటంతో గుడికి వెళ్ళాలి, తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, పద అని వివేక్ కదలడంతో అనన్య కూడా ఏం మాట్లాడకుండా వివేక్ వెంట కదిలింది. ఇద్దరు గుడికి చేరుకున్న తర్వాత ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా లేకుండానే ప్రదక్షిణాలు పూర్తి చేసి అర్చన చేయించుకోవడానికి గుడిలోకి వెళ్లారు. పూజారి ఇద్దరిని చూడగానే ఇద్దరు పేరు మీద అర్చన చేసేందుకు గుడిలోకి వెళ్ళగా అనన్య వివేక్కి ఎదురుగా నిలబడి, మరి జీవితాంతం ఇంతేనా, ఇలాగే బ్రతికేయాలా మనం అని అడిగింది. వివేక్ సైలెంట్గా ఉండడంతో అనన్య ఒక అడుగు ముందుకు వేసి, నేను మారితే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా వివేక్ అని అడిగింది. ఆ మాటకి వివేక్ అనన్య వైపు చూశాడు. చెప్పు, నేను మారితే నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని అనన్య అడిగింది. వివేక్ ఏం చెప్పకపోవడంతో, ఏదో ఒకటి మాట్లాడు, అన్నీ నేనే మాట్లాడి నేనే అనుకుని నా వల్ల కావట్లేదు. నిన్న మొన్నటి వరకు నేను చేసిందంతా కరెక్ట్ అనిపించింది, ఇప్పుడంతా తప్పు. ముందులా అంతా మారిపోతే బాగుండు అనిపిస్తుంది. నాకేం తెలుసు నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావని? నాకు ముందే చెప్పాలి కదా, అప్పుడు ఆలోచించేదాన్నేమో, ఇవన్నీ చేయకపోయేదాన్నేమో. కానీ అప్పుడు ఏం చెప్పకుండా ఇప్పుడు అసహ్యంతో పాటు ఈ ప్రేమని చూపిస్తుంటే అది నాకు తెలుస్తూ ఉంటే ఎంత పెయిన్గా అనిపిస్తుందో తెలుసా? లైఫ్ అంతా ముందులా మారిపోతే బాగుండు. అప్పుడు బావ దగ్గర నాకు చెడ్డ పేరు వచ్చేది కాదు, మా అక్క నాకు దూరం అయ్యేది కాదు, నీ దగ్గర నేను ఇలా నిలబడేదాన్ని కూడా కాదు కదా, సంతోషంగా ఉండేదాన్ని కదా అనిపిస్తుంది. బహుశా నువ్వు ముందే నా లైఫ్లోకి వచ్చుంటే ఇవన్నీ జరగకపోయేదేమో, నా ఆలోచనలన్నీ డైవర్ట్ అయిపోయేవేమో. కానీ నువ్వు అలా చేయలేదు, అందుకే నా జీవితం ఇలా తగలబడింది అని అనన్య అనింది. ఇప్పుడు తప్పంతా నాదే అంటావా? చదువుకుంటున్నావు, ఎగ్జామ్స్ ఉన్నాయి, డిస్టర్బ్ చేయలేకపోయాను. చేస్తే ఎక్కడ నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుందేమో అనుకున్నాను. హైదరాబాద్ తిరిగి వస్తానన్నావు, వచ్చాక నా కంపెనీలో నీకు జాబ్ ఇవ్వాలనుకున్నాను, కేవలం నిన్ను చూస్తూ ఉండడం కోసం. మెల్లగా నీకు పెళ్లి మీద ఒపీనియన్ వచ్చాక అప్పుడు నీకు ఇదంతా చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు ఇంతలోనే ఏదో చేసేసావు. నాకు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేయడం తెలియదు,
వాళ్ళకు అనుకూలంగా మారి మెల్లగా ఏదైనా చెప్పడమే తెలుసు. నీకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని 100 సార్లు చెప్పావు. అప్పుడు చెప్పి రిజెక్ట్ చేస్తే అది నేను అసలు భరించలేను. అందుకే మెల్లగా నీతో ట్రావెల్ చేస్తూ నేనంటే నీకు ఒక అభిప్రాయం ఏర్పడ్డాక చెప్తే యాక్సెప్ట్ చేస్తావని ఉద్దేశంలో ఉన్నాను. కానీ ఆ అవకాశం ఇవ్వలేదు నువ్వు అని వివేక్ దేవుని వైపు చూస్తూ అన్నాడు. ఇప్పుడు నేనన్నీ వదిలేశాను వివేక్. అలా అని వెంటనే నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నానని కూడా కాదు. గుర్తు చేశావు కదా ఇది ఉందని అని మెడలో తాళిని చూపిస్తూ, అందుకే నేను మారితే యాక్సెప్ట్ చేస్తావా అని అడిగాను. ఎందుకంటే ఇక్కడ మారాల్సింది నేనే కాబట్టి. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది మారాల్సింది నేను కాదు నువ్వు అని. నా తప్పు నాకు అర్థమై చాలా రోజులైంది. కానీ ఎవరితో ఎలా అడుగు ముందుకు వేస్తూ వెళ్ళి మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పుడే అన్నింటినీ నార్మల్ చేసుకుంటూ వస్తున్నాను. ఒక అడుగు ముందుకు వేసి నిన్ను మామూలుగా చేయాలి అంటే అది నా వల్ల అవుతుందో లేదో నాకు తెలియదు. నేను అలా చేయాలన్నా కూడా నువ్వు అందుకు సహకరిస్తావో లేదో నాకు అర్థం కావడం లేదు. అందుకే అడుగుతున్నాను. నేను మారితే కాదు, నేను మారి నిన్ను మార్చుకుంటే మారుతావా అని అనన్య అడిగింది. వివేక్కి అప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరగడంతో వాటిని విపరీతంగా కంట్రోల్ చేసుకొని అనన్య వైపు 1 నిమిషం పాటు అలాగే చూసి, మారుతావా అని అడిగాడు. అనన్యకి ఏడుపు వచ్చేయడంతో తల ఊపి, ట్రై చేస్తున్నాను, మారడానికి కాదు నిన్ను మార్చడానికి. దయచేసి నువ్వు ఇది వరకట్లా చూడకు. నీ దగ్గరకొచ్చి మామూలుగా మాట్లాడాలన్నా కూడా భయం వేస్తుంది. నువ్వు చూసే చూపుల్లో నేనొక బజారుదన్లా కనిపిస్తున్నా. అది నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నాకు ఛాన్స్ ఇస్తావా? ఇప్పుడు ప్రేమించకపోవచ్చు, తర్వాత ప్రేమిస్తాను అని అనన్య గొంతు పూడుకుపోతుంటే వివేక్ వైపు చూస్తూ చెప్పింది. అనన్య అంటే మనసులో కోపమే ఉన్నా ఇప్పుడు తన ముందు నిలబడి అంత తగ్గి మాట్లాడుతూ తన కోసం మారుతాను అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే వివేక్ అస్సలు చూడలేకపోయాడు. అవకాశం ఇస్తే దాన్ని మిస్యూజ్ చేయవు కదా అని వివేక్ అడిగాడు. అనన్య వెంటనే ఇంకొకసారి చేస్తే నన్ను నేను క్షమించుకోలేను అని అనింది. ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడేది నచ్చట్లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ వెళ్ళలేకపోతున్నాను. కేవలం నీ మొహం, నీ కన్నీళ్ళు ఇవి చూస్తుంటే అడుగు ముందుకు పడట్లేదు. యాక్సెప్ట్ చేయమన్నావు కదా, నన్ను మారుస్తా అన్నావు కదా, మార్చు. నువ్వు ముందు చేసినవి నాకు అస్సలు గుర్తు రాకూడదు. నేను ప్రేమించిన అమ్మాయి మనసులో నేను మాత్రమే ఉండాలని కోరుకుంటాను. ఈ విషయంలో నేను చాలా స్వార్థంగా ఉంటాను. అలాంటిది నువ్వు వేరే ఒకరిని కోరుకున్నావని తెలిసి నా గుండె ముక్కలైపోయింది. దాన్ని బాగు చేయి, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. అవకాశం అడిగావు కదా, ఇస్తున్నాను, తీసుకో అని వివేక్ చెప్పాడు. అనన్య అలాగే చూస్తూ తల ఊపి మరిన్ని కన్నీళ్లు రావడంతో అడుగు ముందుకు వేసి అప్పటి వరకు ఉగ్గపట్టిన ఊపిరిని వదిలేస్తూ వివేక్ని చాలా సున్నితంగా లైట్గా హక్ చేసుకుంది. వివేక్ నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో అనన్య మెల్లగా వదిలి, థ్యాంక్ యూ. రేపు ఇంటికి వెళ్ళాక మనిద్దరం కలిసి ఉన్న తర్వాత ఎలా ఉండాలో నాకు అర్థం కాక ఈ పెళ్లిని ఆపి నిన్ను ఈ ఇబ్బందిలో నుండి బయటపడేయాలనుకున్నాను. కానీ నేను ఈ పెళ్లిని వద్దన్నా నిన్ను కాకపోయినా వేరే ఎవరినో ఒకరిని రేపు పెళ్లి చేసుకోవాలి ఇంట్లో వాళ్ళ కోసం. కానీ ఎందుకు వివేక్ వద్దు అంటే నేను చేసింది మొత్తం చెప్తే మా అమ్మ నాన్న చాలా బాధపడతారు. వాళ్ళ పెంపకం ఇలా ఉందని అస్సలు తట్టుకోలేరు. అందుకోసం నేను అన్నీ దాచి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని వెళ్తాను. కానీ నేను అస్సలు ఉండలేను. ఇప్పుడు నేను చేసుకోవడం వల్ల నీకన్నీ తెలుసు, అన్నీ తెలిసే పెళ్లి చేసుకుంటున్నాం. ఒక రకంగా రిలీఫ్గా ఉన్నా నువ్వు చూసే చూపులకే నేను ఎక్కువ భయపడ్డాను, బాధపడుతున్నాను. ఇప్పుడు మాటిచ్చావుగా, హ్యాపీగా ఉంది. నేను ఇంక మీద నిన్ను ప్రేమిస్తాను. ఇప్పటి వరకు నువ్వు కేవలం మంచివాడివన్న ఒపీనియన్ మాత్రమే ఉంది. ఇక మీద భర్తగా ట్రీట్ చేస్తాను. మెల్లగా నీ మనసులో నా పట్ల ఏ అభిప్రాయం ఉందో దానిని పూర్తిగా తీసేస్తాను. నువ్వు యాక్సెప్ట్ చేసే వరకు ఎదురు చూస్తాను అని అనన్య చెప్పింది. వివేక్ సైలెంట్గానే ఉన్నాడు. అంతలో అర్చన పూర్తి చేసుకొని పూజారి రావడంతో ఇద్దరూ హారతి తీసుకున్న తర్వాత కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు కావడంతో ఇద్దరిని ఆశీర్వదించారు. పూజారి కుంకుమ అనన్య చేతిలో పెట్టి అబ్బాయికి కూడా పెట్టమ్మా అని చెప్పడంతో అనన్య కాస్తంత తీసుకొని తన నొసటిలో పెట్టుకొని మరి కాస్త తీసుకొని వివేక్ కూడా బొట్టు పెట్టి అక్కడి నుండి బయలుదేరారు. ఇద్దరి మధ్య మాటలే లేవు, కానీ ప్రశాంతత మాత్రం చాలా దొరికినట్టు అనిపించింది. అనన్య మీద కోప్పడ్డం తెలియని వివేక్ మాటల్లో కోపాన్ని బలవంతంగా చూపిస్తున్నప్పటికీ ఇప్పుడు తనకు తానుగా ముందుకొచ్చి ఓ అవకాశాన్ని అడగడం చాలా సంతోషాన్నిచ్చింది. కానీ ఎక్కడో చిన్న బాధ, ఆ బాధని తన ప్రేమతో పోగొడుతుంది అన్న నమ్మకంతో అవకాశాన్ని ఇవ్వడం మూలంగా చాలా సంతోషంగా అనిపించింది. తప్పు చేశానన్న బాధలో ఉన్న అనన్యకి వివేక్ ఖచ్చితంగా ఓదార్పు అవ్వగలడని
తను గమనించిన దాంట్లో అర్థం అవ్వడంతో తిరిగి వివేక్ని ప్రేమిస్తే అంతకంటే వివేక్ బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం కలిగి ఏ మాట లేకుండా ఉండటం కన్నా నేరుగా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని వచ్చినందుకు వివేక్ తనకి ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించి గుండెల్లో బరువు కాస్తంత దిగడంతో హాయిగా అనిపించి వివేక్తో కలిసి ఒక్క మాట లేకపోయినా ప్రశాంతంగా ఒక్క అడుగు వేస్తూ తనతో కలిసి ముందుకు వెళ్ళింది. మధ్యాహ్నం భోజనాలంతా పూర్తయి ఆల్మోస్ట్ చాలామంది బంధువులు వస్తూ ఉండడంతో హైదరాబాద్ నుండి బెంగళూరు, చెన్నై ఇలా తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడి నుండో ఆ చిన్న పల్లెటూరికి రావడం మూలంగా ఊరి మొత్తానికి పెళ్లి కల వచ్చినట్టే అనిపించింది. ఊర్లో వాళ్ళు కూడా పరాయి వాళ్ళైనప్పటికీ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వాళ్ళకు అన్నీ సౌకర్యంగా ఉన్నాయా లేదా అని పరామర్శిస్తూ చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టారు. దేవాంశ్ కూడా చాలా బిజీ అయిపోయి అందరినీ చూసుకోవడం, పెళ్లి ఏర్పాట్లని కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, భోజనాలు, వచ్చిన వాళ్ళ సౌకర్యాల గురించి అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. మధు కూడా అదే బిజీలో ఉండటంతో అనన్య వివేక్తో కలిసి గుడికి వెళ్ళడం తెలిసి అసలు ఎందుకు వెళ్ళిందా అని అడుగుదామని అనుకుంటున్నా కుదరకపోవడంతో వీలు చూసుకొని సాయంత్రం అందరికీ కాఫీలు ఇస్తూ అనన్య దగ్గరికి వెళ్ళింది. అనన్య కాఫీ తీసుకుంటూ వివేక్కి ఇచ్చావా అని అడిగింది. మధు షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి ఎవరికి, మీ ఆయనకా అని అడిగింది. అనన్య తల ఊపడంతో ఇవ్వలేదమ్మా, తమరిస్తారా ఏంటి అని అడగడంతో అనన్య తల ఊపింది. ఈసారి మధు మరింత షాక్ అయి ఇదిగో తీసుకో, ఇచ్చేసి తొందరగా రా, నీతో మాట్లాడాలి అని అనడంతో కాఫీ కప్ తీసుకొని వెళ్ళి బయట చూడగా వివేక్ వర్క్ చేసుకుంటూ కనిపించాడు. పెళ్లి ఇంట్లో వర్క్ చేసుకోవడం కాస్త విచిత్రంగానే అనిపించినా ఎంత బిజీగా ఉంటాడని అనన్యకి తెలియడంతో అక్కడి నుండి ఒక్క అడుగు వేస్తూ వెళ్ళి కాఫీ కప్ వివేక్ ఎదురుగా పెట్టింది. వివేక్ తల ఎత్తి అనన్య వైపు, కాఫీ కప్ వైపు చూసి తీసుకొని థ్యాంక్స్ అని చెప్పాడు. అనన్య వెళ్ళబోతూ వెనక్కి తిరిగి పెళ్లి ఇంట్లో ఇలా కూర్చొని వర్క్ చేయడం చాలా ఆడ్గా ఉంది, కాస్త ఆ పనిని ఏదో కాస్త పక్కన పెట్టేస్తే బాగుంటుంది, నీ ఇష్టం అని చెప్పి చకచకా రూమ్లోకి వెళ్ళింది. వివేక్ కాఫీ కప్ పక్కన పెట్టడంతో రూమ్లోకి వెళ్ళిన అనన్య కాస్త తొంగి చూసి మొహం ముభావంగా పెట్టుకునేంతలో ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టి కాఫీ కప్ తీసుకోవడం చూసి చిన్న స్మైల్తో అక్కడి నుండి వెళ్ళి మధు ఎదురుగా కూర్చొని చెప్పక్క అని అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఫస్ట్లీ సారీ, నిన్న ఈవినింగ్ అప్డేట్ ఇవ్వలేదు కదా, అందుకే మార్నింగ్ ఈ అప్డేట్ ఇస్తున్నాను. రేపటి నుండి రెగ్యులర్ ప్యాటర్న్లోనే వస్తుంది, బట్ ఈరోజు మాత్రం ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారని ముందు ఇచ్చేసాను. ఇక మధ్యాహ్నం అండ్ సాయంత్రం సంజు, మైరా వస్తారు. ఇకపోతే ఎలా అనిపించింది అప్డేట్? వివేక్ ఛాన్స్ ఇవ్వడం కరెక్టేనా? తప్పు చేసిన వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇవ్వచ్చంటారా, ఇవ్వకూడదంటారా? ఇక అనన్య తప్పు తెలుసుకొని మారడం ఎంతవరకు కరెక్ట్? అంటే వివేక్ని ఛాన్స్ అడగడం ఓకేనా, లేదా తన తప్పు తెలుసుకొని వివేక్కి డిజర్వ్ కాదని వెనక్కి వెళ్ళిపోవడం మంచిదా? దీని గురించి నాకు కమెంట్లో చెప్పండి. అండ్ మనం మాట్లాడుకోవడానికి లాస్ట్ అప్డేట్ ముచ్చట్లు ఏమీ లేవు, బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే అనవసరమైన మెసేజెస్ వస్తూ ఉన్నాయి కదా, వాటికి అసలు రియాక్ట్ అవ్వద్దు ఎవరు. అంటే యాక్చువల్లీ నేను కూడా రియాక్ట్ అయ్యాను, బట్ ఇక మీద రియాక్ట్ అవ్వకూడదు అనుకుంటున్నాను. అందుకే మీకు కూడా చెప్తున్నాను. బికాజ్ మీరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళైతే ఆ మెసేజ్కి కమెంట్ చేయాలంట, అలా పెడతారు కదా, అలాంటి వాటికి రియాక్ట్ అవ్వద్దు. అండ్ చాలామంది అబ్బాయిలు కూడా ఇక్కడికి వచ్చి అందరికీ హాయ్ చెప్తూ ఎవరెవరో రియాక్ట్ అవ్వమని రిక్వెస్ట్లు చేస్తున్నారు. అస్సలు ఆ కమెంట్స్కి రియాక్టే అవ్వద్దు, ఓకేనా? మనం స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం, మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో దట్ మనం అవే మాట్లాడుకుందాము, బయట విషయాలు అస్సలు అక్కర్లేదు మనకి. ఇకపోతే నేను ఒక డిసిషన్ తీసుకున్నా, అంటే మర్చిపోయాను మీకు అప్డేట్ ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ సండే ఫ్యామిలీ డే కదా, సో అందరూ ఒప్పుకోలేదు ఏ వీడియో చేయొద్దు, ఏ స్టోరీ రాయొద్దు, ఇవాళంతా ఇంట్లో వాళ్ళతోనే గడపాలి కదా, సో వారం అంతా కష్టపడుతున్నా ఈరోజు కూడా చేయాలనా అంటూ అనేసరికి ఇంకా నేను అన్నింటినీ పక్కన పెట్టేశాను.
ఆఫ్టర్ 10-11 తర్వాత ఇంకా సైలెంట్ అయిపోయాను అనమాట. ఇంకేం చేయలేదు. అందుకని ప్రతి సండే మేబీ ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది. సో నేను శనివారమే అన్నీ రెడీ చేసుకోవాలి. కుదిరితే ఓకే, కుదరకపోతే సండే ఇలానే ఉంటుంది, ఒక అప్డేట్తోనే ఆగిపోతుంది. ఇకపోతే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఈరోజు. అది ఏంటన్నది మనం సాయంత్రం అప్డేట్లో మాట్లాడుకుందాము, లేదా ఆఫ్టర్నూన్ అప్డేట్లో చెప్తాను. ఇక అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.